హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. ఈ ఛానల్ చూస్తున్న వారైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో రీసెంట్గానైతే మేమైతే వీడియోలు తీరక దగ్గర 32 డేస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు రొటీన్గా తీసేసరికి ఏమవుతుందంటే వీడియోలు తీద్దాము అని పిలిస్తే ఏమంటారు అంటే దిగుటుగా అనుడు, లేకపోతే వీడియోలు తీసి అప్లోడ్ చేసేటప్పుడు కూడా బతిలాడిపించుకున్నాడు, వీడియోలు తీద్దాం దారా అంటే బతిలాడిపించుకుంటూ ఇట్లా చేస్తారు గైస్. సో అందువల్ల ఏమవుతుందంటే వీడియోలు తీసేటప్పుడు కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. అందువల్ల మేము ఏం చేయలేకపోతున్నాము. సో యూట్యూబ్ నుంచి కొందరు మీరన్నా సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. యూట్యూబ్ ఛానల్ అయితే గల్లీ బాయ్స్ న్యూస్ ఛానల్ అని అకౌంట్ అయితే క్రియేట్ చేసినాము. ఆల్రెడీ రీసెంట్గా ఒక 6 వీడియోలు అయితే అప్లోడ్ చేసినాము. సో అప్లోడ్ చేసిన వీడియోలు లెక్కనైతే తీయాలనుకుంటున్నాము. ఎందుకంటే వీడియోలు తీయడం ద్వారా అంటే నెగిటివ్గా మాట్లాడడం, బతిలాడిపించుకోవడం ఇట్లా చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి మేము చేసే డైలీ రొటీన్గా చేసే వీడియోలు అంటే చికెన్ దావత్ కావచ్చు, మటన్ దావత్ కావచ్చు, అలా రీసెంట్గా మేము చేసే వీడియోలు అయితే చేస్తాం అనుకుంటున్నాము. సో ఇద్దరం కలిసి అప్పుడు రీసెంట్గా తీసిన వీడియోలు అయితే ఇట్లా అనుకోకుండా ఇల్లీగల్గా వీడియోలు తీసి కెమెరా పట్టుకొని అలా చేసినాము. కానీ అలా కాకుండా ఇప్పుడైతే మేము ఇట్లా కెమెరా పట్టుకొని మాట్లాడుకుంటూ ఇస్తామని అనుకుంటున్నాం. వీడియో చూసిన వారైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరూ యూట్యూబ్లో ఎక్కువ మేము కూడా సక్సెస్ కావాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఒకరోజు రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా మీరు అంటే మేము ఏదైనా అలా యూట్యూబ్లో కావచ్చు, ఏదైనా అప్లోడ్ చేసే వీడియోలలో కావచ్చు, ఏమైనా తప్పు చేస్తే అట్లా కామెంట్ ద్వారా తెలిపండి. ఆ తప్పు ఏదో మేము సరిదిద్దుకుంటాం. సో ఖచ్చితంగా మీరు యూట్యూబ్ నుంచి అయితే మాకు సక్సెస్ వస్తుందని నేను నమ్ముతున్నాను. కానీ మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వారైతే ఖచ్చితంగా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా యూట్యూబ్లో మంచి సక్సెస్ కావాలనుకుంటే మాకు ఒక కోరిక ఉంది. సో ఆ కోరిక నెరవేర్స్తారనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో అంటే రీసెంట్గా ఇప్పుడు తీసిన వీడియోలు కూడా అవి ఎట్లా అంటే ఇల్లీలుగా అలాగా ఇట్లా కెమెరా పట్టుకొని తీసినాం అన్నట్టు. ఇప్పుడు మేము ఎట్లా అంటే ఇట్లా మేము చేసే పని రొటీన్గా మాట్లాడుకుంటా ఇద్దరం కలిసి తీస్తాం మాట. ఇద్దరం ఇది ఇద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడుకుని వీడియో తీస్తే ఎందుకు రానికి వీడియోలు అవసరమా, నువ్వు వేయలు మీతో కాదని చాలా మంది అన్నారు. వాళ్ళ డాడీతో ఇట్లా తిప్పించి మాటలు ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా మీరు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ వీడియోలలో తెలుస్తుంది ఎవరు ఎట్లా మాట్లాడారు ఇంకా అది. సో అందుకే మేము ఇద్దరం తీద్దాలనుకుంటున్నాం. మేము కూడా ఒక చిన్న యూట్యూబర్ కావచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనుకుంటున్నాం యూట్యూబ్లో. అందుకు మీరు సపోర్ట్ మాకు చేస్తారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే మేము యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినాము. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. మరి మంచి కంటెస్ట్తో మేము. నా పేరు వచ్చేసి జాషువా, నాది ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది. సో మా విలేజ్ నేమ్ గురాలగుంది, సిద్దిపేట డిస్టిక్, నారాపేట మండలం. మంచి రిజల్ట్తో పాస్ అయినా అంటే 1000కి 765 మార్క్ అయితే వచ్చాయి. సో ఇక వీడు వచ్చేసి మా తమ్ముడు. సో ఇద్దరం కలిసి అయితే వీడియోలు తీద్దాం అనుకుంటే సపోర్ట్ చేయాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నేమ్ వచ్చేసి మిస్వన్, ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఫ్రెండ్స్ అయితే వీడియోలు తీద్దామంటే ఎవరు రారు, బాగా బతిలాడుకుంటారు. వాళ్ళ ఫాదర్ ఇట్లా బాగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. సో ఎట్లా అంటే ఇట్లా బ్యాడ్ అంటే వీడియోలు తీద్దాం దారా అంటే వాళ్ళు రారు, నవ్వుతారు. వీడియోలు అవసరం ఆరా, మీకు అవన్నీ అవసరం, మంచిగా చదువుకోక అవన్నీ ఎందుకు అనుకుంటూ అంటారు. సో యూట్యూబ్లో ఆల్రెడీ సక్సెస్ అయిన యూట్యూబర్కి తెలిసి ఉంటుంది ఎట్లుంటుందో. సో ఆ చిన్నపాటి సక్సెస్ కూడా మీరు రావాలని కోరుకుంటున్నాను యూట్యూబ్ నుంచి. ఖచ్చితంగా మీరు అంటే యూట్యూబ్ నుంచి మీరు సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతోనే మేము ఇట్లా యూట్యూబ్ ఛానల్ అయితే మొదలుపెట్టాం. ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ వీడియోలు తీస్తాం. అంటే ఎట్లా అంటే మీకు కొన్ని నచ్చిన వీడియోలు ఉంటాయి కదా, ఇట్లా రీసెంట్గా మీకు చేయాలనిపిస్తాయి కదా వీడియోలు, ఆ చోటు కామెంట్లలో చెప్పండి. ఆ వీడియోలో మేము చూసి ఒకరోజు 1 or 2 days గ్యాప్ తీసుకొని ఆలోచించుకుని మంచి వీడియోలు అయితే అందిస్తాము. ఖచ్చితంగా మీరు సపోర్ట్ అయితే చేయండి మాకు. మీకు ఏ వీడియో తీయాలంటే మాకు కామెంట్లో పెట్టరు, మేము తీస్తాం. వీలైనంత తొందరగా మేము తీస్తాం. వీలైనంత ఇలా అంటే అలా బడ్జెట్ బట్టి తీస్తాం ఖచ్చితంగా. మీరైతే సో కామెంట్ ద్వారా మాకు తెలిపండి. ఖచ్చితంగా మీరు అయితే యూట్యూబ్ నుంచి అయితే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మాడికెళ్ళి ఇట్లా ఉంటే వేరే మజా ఉంటుంది కదా పల్లెటూరులలో. సో అదే కూడా మీకు చూపెట్టాలనుకుంటున్నాను. సో ఎట్లా అంటే మాడికెళ్ళి కోసి తినడం కానీ ఇట్లా తెలుసుంటుంది కదా. సో మా పొలాలు అయితే ఇవి వచ్చేసి మా బాయి పంట పొలాలు బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా అవి. సో అవతల సైడే మా పొలం అనేది ఉన్నది. ఇప్పుడు చూపిస్తా వీడియోలో. ఎండాకాలంలో తీయటి మాడికెళ్ళి తింటే వేరే ఫీలింగ్ ఉంటుంది కదా, దెంపుడు అనేసి. సో గైస్ దీన్ని కారప్పొడి పెట్టుకొని తింటే ఎలాగుంటుంది గైస్, మీరైతే కామెంట్లలో తెలిపండి గైస్. ఇంకోటి తీసుకురా, ఇంకోటి ఉన్నాయిదా. సో ఇది వచ్చేసి మా బాయి. సో గైస్ మా మాడి చెట్టు
ఒక 4 సో గైస్ అయితే మనం 4 మామిడికాయలు అయితే తెంపుకున్నాం గైస్. ఇవి మంచిగా ఫ్రెష్గా కడుక్కొని కడిచేసి తింటే వేరే మజా ఉంటుంది. ఉప్పు కలుపుకొని తినాలి గైస్, వేరే మజా ఉంటుంది. ఈ ఎండాకాలం కాబట్టి మేము ఇట్లా వీడియో ఇస్తున్నాం గైస్. మీరైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. సో గైస్ సిటీ కంటే పల్లెటూరు నయంగా గైస్. మీరైతే కామెంట్లలో తెలపండి ఏంటిదో. మేమైతే ఫ్రెష్ కడుక్కున్నాం గైస్. గైస్ అయితే సూపర్ ఉంది. మీరు ఇట్లా పల్లెటూరు వాళ్ళు ఉంటే బయటకు పోయి చెట్టు కింద ఒక మంచిగా తినరు గైస్, సూపర్ అవుతుంది. సో గైస్ ఈ కంటెంట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. మామిడికాయలు ఫ్రెష్ చేసి కోసి ఇదంతా ఎందుకు చేసినామంటే రీసెంట్ వీడియోల కంటే ఈ వీడియో న్యూ చేద్దామని చేసినాం గైస్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మరికొన్ని కంటెంట్స్ పట్టుకున్నారు. రీసెంట్ వీడియోలు అయితే చేసినా కాబట్టి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని మంచి కంటెంట్స్ పట్టుకొని ముంగటికి వస్తాం. అంతవరకు సెలవు. మీరైతే కొంచెం అన్నా ఇంత రిక్వెస్ట్ పెడుతున్నా, కొంచెం అన్నా సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. అంతవరకు సెలవు. గుడ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.